నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే పరిశుద్ధ ఆత్మదేవుడు తన వాక్కును పంపించి మనందరినీ సరిచేసి సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనంతగా ప్రేమించేది, మనంతగా చూసేదేవు. మన చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని సరైన మార్గం నడిపించేది. త్రోవ తప్పి నడిచేటప్పుడు మనల్ని దిద్ది సరిచేసి సురక్షితమైన మార్గంలో నడిపించేది. అందుకే ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో, ప్రభు నేను అన్ని విషయాల్లో దీవించను. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేస్తే వినేదేవు, మొరపెట్టగా నిన్ను చూసేదేవు, నీ మొర ఆలకించి నీ కార్యమును సఫలపరిచేది. చూడండి, మనం చాలా విషయాల్లో మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగిపోతాం, అలసిపోతాం. కానీ మోకరించడానికి, ప్రార్థించడానికి మనం ఇష్టపడం. ఏం జరిగిందిలే, ఏం చేశాడులే, ప్రార్థన చేస్తే అవుతుందా, ఇంతవరకు జరిగింది మొరపెట్టగానే జరుగుతుందా అని మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన నీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, నీ సమస్య ఎంతదైనా, నీ ప్రాబ్లం ఎంతదైనా, నీ యొక్క పోరాటం ఎంతదైనా నువ్వేం చేయాలంటే మోకరించి ఆయన నామంలో మొరపెట్టాం, ప్రార్థన చేయగా అని రాయబడింది. ప్రార్థన చేస్తే మనవి ఆలకించబడుతుంది, నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, అద్భుతమైన ఆశీర్వాదం నీ మీదకి వచ్చి పడుతుంది. నువ్వు చూస్తూ ఉండగానే నువ్వు అద్భుతం చూడవు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న పవర్ అది, ప్రార్థనలో ఉన్న శక్తి అది. అందుకే ప్రభువు యేసుక్రీస్తు శిష్యులు చెప్పాడు, మీరు ప్రార్థన మెలకుగా చేయండి. మీరు ఏది వచ్చినా కూడా ప్రార్థన ద్వారా ఆయనకు తెలియచేయండి. తప్పకుండా ప్రార్థన ద్వారా సాధ్యం కానిదంటూ ఏది లేదని, ప్రార్థన గురించిన విశిష్టత గొప్పదని ప్రభు శిష్యులకు అందరికీ నేర్పించాడు. ఈరోజు మన కుటుంబంలో ఎన్నో రావచ్చు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత ప్రాబ్లం అయినా, ఎంత చీకటైనా, ఎంత గొడవైనా, ఎంత అధికారం నుంచి ఒత్తిడున్నా, ఏదున్నా ఒకటేనండి, నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన నీ మనవి ఆలకించే దేవుడు, అద్భుతం చేసేసేది. యాకోబు ఒంటరిగా ప్రార్థించాడు. ఏం జరిగింది? ఆయనే వచ్చాడు ఎదురుగా. ఎందుకు యాకోబు ఏడుస్తున్నావు? నీకు సమస్య వచ్చిందా? ప్రాబ్లం ఎదురుగా వచ్చి నిలబడిందా? నీకు దిక్కు తోచడం లేదా? ఏం చేయాలి నీకు తెలియడం లేదా? అయితే నేనున్నాను, భయపడదు. యాకోబు, నేను నీకు తోడే ఉన్నాను, నేను నీకు ముందే ఉన్నాను, నేను నిన్ను సరైన మార్గం నడిపిస్తాను, నీ ఎదుటిగా వచ్చిన సమస్యలన్నీ నేను తొలగిస్తానని యాకోబుతో ప్రభు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు. ఆయన ఆలకించే దేవుడు, నీ ఎదుటికి వచ్చే దేవుడు. నీ మీదున్న ప్రతి భారాన్ని తొలగించి నీ మార్గమును సరళం చేసేది. అయితే ప్రార్థించు, సొమ్మసిలిపోకు, అలసిపోకు, కృంగిపోకు, భయపడకు, అధైర్యపడకు. నీ జీవిత విధానంలో నువ్వు ఎలాగ నడవాలనో, ఎక్కడికి వెళ్ళాలనో, ఏం చేయాలనో నీకు తెలియజేయబడాలంటే నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది. అద్భుత కార్యములన్నీ ప్రభు నీ ద్వారా నీకు జరిగిస్తుంది. నీ విషయంలో కృప చూపించేదేవు. ఏడవకు, కన్నీరు కార్చకు, ఇక నా పని అయిపోయిందని అనుకోకు. నీ జీవితంలో ఒక మార్గమును, నూతనమైన మార్గమును ఆయన తెరిచి ఆ మార్గం గుండా నీకు వెళ్ళి నీకు విజయాన్నిచ్చే దేవుడు, నీకు గొప్ప ఘనతనిచ్చే దేవుడు ప్రభు యేసు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు నీకు చేయబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ఆయన మీకు తోడే ఉండి నడిపించడం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రం. ఉదయకాలం మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీకు మొరపెట్టే అనుభవంలోకి, ప్రార్థన చేసే అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యనైనా తొలగించేదేవు, నువ్వు ప్రార్థన ఆలకించేదేవుడు. ప్రతి బిడ్డలు నమ్మి విశ్వసించినట్లు సహాయం అనుగ్రహించు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించిన ఆయన ఆశీర్వదించు. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించు, వివాహం కాని వారికి వివాహం జరిగించు, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించు. ఆగిపోయిన ప్రతి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని వెలిగించు, ప్రతి కుటుంబాన్ని సమాధానంతో స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి అపాయం నుంచి తప్పించి, ప్రతి కీడు నుండి విడిపించు. ప్రతి బిడ్డలకు నేను నీ సంరక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. రోగంలో ఉన్న వారికి స్వస్థ, మరి నేను భయంకర స్థితిలో ఉన్న వారికి విడుదల కలిగి, సంఘములన్నిటినీ దీవించిన సేవకులు గొప్పగా వాడుకో.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి గొప్ప చేయునుగాక. ఆమె